నెక్స్ట్ వచ్చేసి రిఫైన్డ్ కార్బ్స్. సో అందరికి కార్బ్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఎందుకు తీసుకోవద్దు, బ్యాలెన్స్ డైట్ తీసుకోమంటారు, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయమంటారు అని. కార్బోహైడ్రేట్స్ లో కూడా మనకి వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో అన్ని కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ హెల్దీ. సో బేసికల్లీ రిఫైన్డ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ తీసుకున్నాం అనుకోండి, రైస్ లో మనం ఎక్సెస్ గా పాలిష్ చేసిన రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫైన్డ్ అంటారు. అంటే రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ రైస్, ఇవన్నీ కూడా వాటిని ఎక్సెస్ గా పాలిష్ చేస్తారనమాట. సో ఈ పాలిషింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కార్బోహైడ్రేట్స్ లో ఉండే ఏదైతే మెయిన్ కంటెంట్ ఉంటుందో అదంతా వెళ్ళిపోతుంది. ఓన్లీ మనకి ఏదైతే స్క్రాప్ ఉంటుందో ఆ కార్బోహైడ్రేట్స్ లో అవి ఉండడం మూలంగా, అండ్ దాట్ విల్ హార్మ్ యువర్ బాడీ. సో రిఫైన్డ్ కార్బ్స్ ఎస్పెషల్లీ మనకు కనిపించేది ఎలాంటి వాటిల్లో అంటే వైట్ రైస్, మైదా, పూరీస్, తర్వాత నాన్స్, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మనకి ఈ రిఫైన్డ్ కార్బ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ రీజన్, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మీ ఎక్సెస్ ఇన్సులిన్ అనేది రిలీజ్ అయ్యి ఇన్సులిన్ స్పైక్స్ అయ్యి దాని మూలంగా మళ్ళీ మీ హార్మోన్స్ పైన ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. సో ఈ వైట్ రైస్ అనేది అవాయిడ్ చేయాలి. ట్రై టు ఈట్ బ్రౌన్ షుగర్స్ ఆర్ మిల్లెట్స్ ఆర్ ఓట్స్, ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.